ఇప్పుడు ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. అండి నాకు 13 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేరు, చాలా దగ్గర చూపించుకున్నాను, ఎక్కడా కన్ఫర్మ్ కాలేదు. చెన్నైలో కూడా సర్జరీ జరిగింది, అయినా కాలేదు. తర్వాత మా రిలేటివ్స్ ఇక్కడికి వెళ్ళమన్నారు. తర్వాత సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకున్నాను, తర్వాత కన్ఫర్మ్ అయింది మేడం. తర్వాత 3rd month నుంచి ఇక్కడికే వస్తున్నాను. నేను 3rd month నుంచి కంప్లైంట్స్ ఏం లేవు, బేబీ గురించి కానీ నా గురించి కానీ. నేను ఒకటే చెప్తున్నాను, టాక్ టు బేబీలే కూడా నేను నార్మల్ గానే చేసుకోవాలి. అందరూ అంటున్నారు నీకు 13 years అయింది కదా, నీకు కాదు సి సెక్షన్ అవుతుంది అంటున్నారు మేడం. కానీ నేను పట్టించుకోలేదు, నేను చెప్పుకుంటానే ఉన్నాను టాక్ టు బేబీలో, నువ్వు నార్మల్ గానే మనం డెలివరీ చేసుకోవాలి, చేసుకున్నాము అని చెప్పుకున్నాను మేడం. ప్రతి మంత్ అలాగే వచ్చినప్పుడల్లా కంప్లీట్స్ ఏం లేవు, స్కానింగ్ కూడా అంతా బాగుండింది. మన ఒక 18వ తేదీ నైట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంతే. ఆ రోజు కూడా చెప్పుకున్నాను మేడం, మనం పెయిన్స్ వస్తున్నాయి, ఈ నైట్ డెలివరీ అయిపోవాలి అని చెప్పుకున్నాను మేడం. చెప్పినప్పుడు బేబీ మూమెంట్స్ ఇచ్చింది మేడం. ఆ నైట్ అంతా లైట్ గా నొప్పులు వచ్చాయి, 3 కల్లా డెలివరీ అయిపోయింది మేడం. నాకు నార్మల్ చేసుకోలేను అనుకున్నాను మేడం, కానీ గట్టిగా చెప్పుకున్నాను, అనుకున్నాను నార్మల్ గా చేసుకోగలగాలి అని. అప్పుడు మీరు చెప్పేటప్పుడు బేబీ మూమెంట్స్ ఇచ్చేది మేడం, అలాగే చేసుకున్నాను మేడం. అంతా బాగుంది. సో ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఏం ప్రాబ్లం ఉండింది? నాకు చెన్నైలో ట్యూబ్ ఒకటి బ్లాక్ అయిందని చెప్పారు మేడం, సర్జరీ చేశారు, కానీ అయినా కన్సీవ్ కాలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాను, వచ్చిన తర్వాత సంవత్సరం రోజులు డైట్ అంతా ఫాలో అయ్యాను. కృష్ణవేణి మేడం బాగా కౌన్సిలింగ్ బాగా ఇచ్చింది. అంతే అసలు మేడం వదిలే, నువ్వు అసలు పట్టించుకోవద్దు, కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పారు మేడం. ఆ మంత్ అసలు వదిలేసాను మేడం, అంతే కన్సీవ్ అయిపోయినారు. అంతకు ముందు ప్రతి నెల వెయిట్ చేసేదాన్ని మేడం, ఇంకా రాలేదని. కానీ ఆ మంత్ వదిలేసాను, మేడం బాగా చెప్పింది, వదిలేసాను, అంతే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయినప్పుడు ఏమనిపించింది? ఎంత ఈజీనా? అంత ఈజీ అనిపించింది. ఇన్ని రోజులు తిరిగాను, చాలా దగ్గర చూపించుకున్నాను, కానీ ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయ్యింది. సో ఇది ఏమవుతుందో ఎట్లా ఉంటుందో 13 ఏళ్ళు అయిన తర్వాత ఫస్ట్ అనుకున్నాను మేడం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జయలత మేడం, శాంత మేడం, అందరు స్టాఫ్ మొత్తం నీకేం కాదు, నీకు నార్మల్ గానే చేసుకుంటావు అని చెప్పారు మేడం. నేను అలాగే ఫాలో అయ్యాను మేడం, చెప్పుకుంటా ఉండేదాన్ని. టాక్ టు బేబీలో ఏమేమి డెలివరీ కాకుండా ఇంకేమేమి చెప్పారు? 9th month వరకు మనకి ఏం కంప్లైంట్స్ ఏం రాకూడదు, బాగుండాలి. స్కానింగ్ కి వెళ్ళినప్పుడల్లా అదే చెప్పుకునేదాన్ని మేడం, అంతా బాగుండేది. 9th month వరకు ఏం లేవు. నార్మల్ గానే చేసుకుంటాం. మీ హస్బెండ్ ఎట్లా సపోర్ట్? ఆయన కూడా చెప్పేది మేడం, నార్మల్ గా చేసుకోగలుగుతావు, చేసుకుంటావు అని చెప్పేది మేడం. అమ్మ వాళ్ళు గాని అత్తమ్మ అందరూ. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ఇప్పుడు నీకు 13 years అయింది కదా, నార్మల్ గానే చేసేసుకున్నావు, కావద్దు అనుకున్నాము అంటున్నారు. నొప్పి ఎక్కువ ఉండిద్దా? లేదు మేడం, అంతగా ఏం అనిపించలేదు. నేను ఫస్ట్ అనుకున్నాను మేడం ఎక్కువగా ఉంటాయని, కానీ ఏం లేదు మేడం కదా. ఏమేమి ఎక్సర్సైజ్ చేసేదాన్ని? నేను మామూలుగా వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. ఇంటి పనులు అంతా చేసుకునేదాన్ని. 9th month వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా చేసుకుంటాను. ఏమేమి? ఇంట్లో వంట చేసుకోవడం, ఇల్లు తుడవడం అన్ని చేసుకుంటానే ఉన్నాను మేడం. బట్టల వరకు ఉతకేయలేదు, అంతే కొరవన్నీ పని చేసుకున్నాను. సో నీ ఎక్స్పీరియన్స్ లో ప్రెగ్నెన్సీ రావడం గానీ డెలివరీ అవ్వడం గానీ చాలా హ్యాపీ మేడం. 13 years ఎదురు చూసాం కదా మేడం, ఇంకా కొట్టారు అనుకున్నాం మేడం. మేమైతే చాలా దగ్గర తిరిగి అయిపోయింది. అవును. సో ఏం చేస్తే ఖచ్చితంగా గర్భం వస్తుంది? డైట్ ముందు ఫాలో అవ్వాలి మేడం, బ్లడ్ బాగా పెంచుకోవాలి. నాకు అన్ని తక్కువ ఉన్నాయి మేడం, వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయింది. ఇంకా వాకింగ్ అనేది అసలు మైండ్ లో వదిలేయాలి మేడం. అవును, నాకు పుట్టరు అనేది వదిలేయాలి, నా మేడం మీద వదిలేయాలి అనుకుని వదిలేసాను. అది ఎట్లా వదిలిపెట్టడమే చాలా కష్టం కదా. బాగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా కృష్ణవేణి మేడం అంటా ఉండి, నువ్వు వదలట్లేదు, అందుకే నువ్వు కన్ఫర్మ్ కావట్లేదు అని చెప్తానే ఉండేది మేడం. కానీ 2 months వరకు బాగా వదిలేసాను మేడం. బయటికి ఎక్కడికైనా వెళ్ళేసి రండి అని చెప్పింది మేడం కూడా. మేము తిరుమల వెళ్ళేసి వచ్చాం మేడం. తర్వాత 2 months కి అట్లా కన్సీవ్ వచ్చేసింది. థ్యాంక్ యూ.